హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం ప్రైమ్లో రిలీజ్ అయిన 2వ సీజన్ సుడల్ అనే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. సుడల్ ఫస్ట్ సీజన్ గురించి మనందరికీ తెలిసిందే. ఒక ఊర్లో ఒక జాతర బ్యాక్ డ్రాప్ లో కదీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఫస్ట్ సీజన్ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిన విషయమే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సుడల్ అంటే వర్టెక్స్ అని అర్థం అనమాట. అంటే సుడిగుండం లాగా ఇలా వస్తుంది అనమాట అర్థం దాన్ని. అయితే సెకండ్ సీజన్ అక్కడికి ఆ కథ అయిపోయిన తర్వాత సెకండ్ సీజన్ లో సుడల్లో ఏం చేస్తారు, అంత ఇంట్రెస్టింగ్ గా ఏముంటది అని నేను అనుకున్నాను. కానీ ఈ షోని క్రియేట్ చేస్తుంది పుష్కర్ గాయత్రి. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మనందరికీ తెలిసిందే. వీళ్ళు అంతకు ముందు విజయ్ సేతుపతి గారు, మాధవన్ గారితో చేసిన విక్రమ్ వేద గురించి మనందరికీ తెలిసిన విషయమే. అది తర్వాత హిందీలో కూడా రీమేక్ చేయబడింది అనమాట. వీళ్ళు చాలా మంచి క్రియేటర్స్. వీళ్ళ రైటింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటది. అయితే సీజన్ 2 సుడల్ కథ విషయానికి వచ్చేటప్పటికే ఫస్ట్ సీజన్ లో తన బాబాయినే చంపిన ఐశ్వర్య రాజేష్ జైల్లో ఉన్న విషయం మనందరికీ ముందు చూపించుకుంటూ వస్తారు రీక్యాప్ లాగా. దానికి శిక్ష అనుభవిస్తున్న ఆమెది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయన్ని చంపింది, ఆయన కావాలని చంపాలని కాదు అని చెప్పి ఆమె కేసు వాదించే దాంట్లో లాల్, మనందరికీ తెలిసిన మలయాళం పెద్ద డైరెక్టరు, ఆర్టిస్ట్ అయిన లాల్ గారు పోషించిన పాత్ర చెల్లప్ప అనే క్యారెక్టర్ ఆమెని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటది. ఈ కేసు అంతటికి సపోర్ట్ చేస్తూ తను కూడా ట్రయల్ ఫేస్ చేస్తుంటాడు కదీర్. ఆమె కేసుని 2 days కి వాయిదా వేస్తారు. ఈ వాయిదా వేసిన టైంలో ఇప్పుడు ఈ కేసు జరుగుతున్న ఊరు కాళీపట్టణం ఊరిలో కూడా జాతర జరుగుతుంటది అనమాట. ఈ జాతర జరుగుతున్న సమయంలో అనుకోకుండా 2 రోజులు టైం ఉండగానే చెల్లప్ప గారిని ఎవరో మర్డర్ చేస్తారు. ఆ మర్డర్ చేసిన తర్వాత ఆ కేసును కూడా అనఫిషియల్ గా డీల్ చేయాల్సి ఉంటదని చెప్పి పై ఆఫీసర్లు కదీర్ కి ఈ కేసును అప్పగిస్తారు. ఈ కేసు అప్పగించిన క్రమంలో అతను ఒక్కొక్క లాక్ ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంటాడు అనమాట. ఈ క్రమంలో అనుకోకుండా చెల్లప్ప ఏదైతే లాల్ గారు చనిపోయిన కాటేజ్ లోనే ఒక అమ్మాయి వాళ్ళకి దొరుకుతుంది విత్ మర్డర్ వెపన్ తో. ఆ అమ్మాయి దొరికిన తర్వాత చాలా స్టేషన్స్ లో, మొత్తం ఒక 8 స్టేషన్స్ లో ఒకేసారి 8 మంది మేము చంపాం అని చెప్పి ఒక్కసారిగా బయటకు వస్తారు. ఇక అక్కడ నుంచి ఈ కథలో జరిగే వింతలు, విశేషాలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయం. ఆ తర్వాత జైల్లో ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డాయి, అసలు చెల్లప్పని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దానికి గల బ్యాక్ స్టోరీస్ ఏంటి, ఐశ్వర్య రాజేష్ ని ఈ కథలోకి ఎలా ఇంక్లూడ్ చేయగలిగారు, వీళ్ళందరినీ ఈ వెబ్ సిరీస్ లో ఎంత బాగా కనెక్ట్ చేశారు, ఎంత రేసీగా ఉందంటే అంత రేసీగా ఉంది. ముఖ్యంగా 4, 5, 6, 4, 5, 6 ఈ 3 ఎపిసోడ్లు అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. పిచ్చుకలు కొట్టేస్తాయి. 7th, 8th ఆ 2 ఎపిసోడ్లు అంటారా కంక్లూజన్ కి మనల్ని తీసుకురావడానికి, విలన్ ఎవరని మనకు చెప్పడానికి, చాలా ఇంట్రెస్టింగ్ గా క్లోజ్ చేయడానికి ఆ 2 ఎపిసోడ్లు యూజ్ చేసుకున్నారు. బట్ 1, 2 అలా చూస్తూ ఉండగానే 3 కంప్లీట్ అయ్యి 4, 5, 6 ఇవి మాత్రం మనల్ని మెంటల్ ఎక్కిచ్చేస్తాయి. ఎక్స్ట్రాడనరీ వెబ్ సిరీస్, ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు. చాలా బాగుంది. అంత కొత్త ఆర్టిస్టులు, 8 మంది కొత్త అమ్మాయిలు ఒక కథ చెప్పారండి. ఈ వెబ్ సిరీస్ లో ఒక జాతరని బేస్ చేసుకొని ఒక నాగమ్మ అనే ఒక దేవత, ఆవిడికి పుట్టిన ఒక 8 మంది అష్టకాలులు అని చెప్పి 8 మంది దేవతలు, వాళ్ళంతా కలిసి ఒక అసురుని సంహారం చేశారని చెప్పి ఆ కథని ప్లేస్ చేసుకొని ఈ కథలోకి తీసుకొచ్చి ఈ ఇంటర్ కట్స్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఒకటి కాదండి. సుడల్ సీజన్ 2 మాత్రం ఫస్ట్ సీజన్ కంటే కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరంతా సుడల్ సీజన్ 2 వెబ్ సిరీస్ ని తెలుగులో ప్రైమ్ లో చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలతో, మరిన్ని రివ్యూస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. వి లవ్ సినిమా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.